హాయ్ వర్స్ వెల్కమ్ టు మనపసి.com. ఈ వీడియోలో మనం కామన్గా చూసినట్లయితే మై కంప్యూటర్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మనకు సి డ్రైవ్ అని డి డ్రైవ్ అని అలా రకరకాలుగా డ్రైవ్ లెటర్స్ అనేది ఉంటాయి. సో ఏదైనా ఒక డ్రైవ్ లెటర్గా తీసుకున్నట్లయితే దాన్ని ఎలా చేంజ్ చేయాలి, డేటా లాస్ కాకుండా అనేది ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. సో దానికి గాను మొదటగా మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రన్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డిస్క్ mgmt.msc అనేటువంటి కమాండ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏ యొక్క డ్రైవ్ అయితే దాని యొక్క లెటర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క డ్రైవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆధార్స్ అని ఒకటి ఉంది కదా, మనకి ఇక్కడ ఐ లెటర్తో ఉంది. సో నాకు ఈ యొక్క ఐ లెటర్ని తీసేసి వేరే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి గాను ఈ యొక్క డ్రైవ్ మీద మనం రైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా చేంజ్ డ్రైవ్ లెటర్స్ అండ్ పాస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఒక డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి లెటర్స్ చూపించబడుతుంది కదా, దీంట్లో మనకైతే ఏదైతే సెట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క లెటర్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వీడియోలో ఇక్కడ పీని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్ చూసారుగా ఇక్కడ మన కలర్స్ అనేది పీ డ్రైవ్కు చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇది చేయడానికి ముందుగా మీరు ఈ యొక్క అదర్స్ డ్రైవ్కి సంబంధించిన ఫైల్స్ని కానీ ఏమైనా ఉంటే అవి ఓపెన్ చేయకూడదు. అలా ఓపెన్ చేసినట్లయితే మనకు ఇది ఇలా అప్లై అనేది కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.